వెల్కమ్ టు కేకే న్యూస్. ఇప్పుడు హెడ్లైన్స్ ఎక్కువగా ఉన్నాయి కావున గురకను కూడా కొన్ని సూచనల ప్రకారంగా నివారణ చేయొచ్చు. 2% ఎలర్జీస్ ఇండియాలో ఇప్పుడు ఈరోజు 46% పొల్యూషన్ రోజు చూస్తుంటాం. ఢిల్లీలో ఎంత పొల్యూషన్ ఉంది, అక్కడ ఉంటుంది. వైజాగ్ కూడా ఏం తక్కువ కదా, 290 ఇలా చూపిస్తున్నాం. ఆయన ఈ కాలేజీలో మా తల్లిదండ్రులు ఈ కాలేజ్ స్టూడెంట్స్, మా తాతగారు కూడా ఈ చదివిన ఈ కాలేజీ 1940లో స్టూడెంట్ అయినా. సో అలాగా ఆయన పిలిస్తే వచ్చి మంచి లెక్చర్స్ ఇచ్చారు. డాక్టర్స్ అందరికీ బాగా అవేర్నెస్ క్రియేట్ చేశారు. అలాగే డాక్టర్ మధుసూదన్ రావు గారని నంద్యాలలో చాలా ఫేమస్ సోషల్ మెంబర్ కూడా, అన్ని సొసైటీ యాక్టివిటీస్లో బాగా పాల్గొని పబ్లిక్ అవేర్నెస్ తీసుకొస్తారు. ఆయన ఈరోజు చీఫ్ గెస్ట్గా మీ అందరికీ పరిచయ సుపరిచితులు శ్రీమతి అనురాధ గారు, వైవి అనురాధ గారు, ఐఏఎస్ ఇదివరకు వర్క్ చేశారు. ఆవిడ ఫ్యామిలీ వెల్ఫేర్లో కమిషనరు, చాలా పోస్టులు చేశారు. వాడు వచ్చారు. నెక్స్ట్ మీ అందరు సుపరిచితులు ఒక డాక్టర్ గారు, సీనియర్ మోస్ట్ డాక్టర్ గారు, మీ అందరికి అర్థమైంటుంది. సీనియర్ మోస్ట్ డాక్టర్ యాక్చువల్లీ ప్రాక్టీస్ చిట్టుబందులు గారు, నాకు చిట్టుబందులు గారు వచ్చారు. ఆయన గెస్ట్ అపాయింట్మెంట్ వచ్చారు. దానివల్ల వచ్చే జబ్బులు అంటే షుగరు, బీపీ, హార్ట్ అటాక్ రావడానికి ఆస్కారం ఉన్న పరిస్థితి. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక 100 kgs వెయిట్ ఉన్నాడు, బాగా గురక వస్తుంది, గుండు దడిగా ఉంది అంటే హార్ట్ ఎఫెక్ట్ అయింది అని అర్థం. ఎరిథిమియాస్ అంటారు, అంటే సడన్గా హార్ట్ అయిపోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంటాం పేపర్లో, చూడు 40 ఏళ్ళ కుర్రోడు ఆయన ఉద్యోగం చేస్తుంటాడు, సాఫ్ట్వేర్, మిడ్ నైట్ చనిపోయాడు. దానికి కారణం ఈ ప్రాబ్లం ఉంటే ఇదే కారణం, దానికి ఛాన్స్. సో గురక అనే జబ్బుని అవగాహన పెంచుకొని మనం దాని యొక్క వైద్యానికి, దాని టెస్ట్లకి మనం వెనకాడకుండా ఉండాలి. ఎందుకంటే మీరు చూశారు, ఆక్సిజన్ లెవెల్ అదే కోవిడ్లో తగ్గిపోతే చాలా మంది ప్రాణాలు విడిచారు. అదే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి మళ్ళీ పెరిగి కరెక్ట్ చేసి అలా స్ట్రగుల్ అవుతూనే ఉంటుంది. నిద్రంతా సడన్గా లేచిపోతారు. ఏంటంటే ఆటో కరెక్షన్, అంటే దానికి నిద్ర డిస్టర్బెన్స్ ఉంటుంది. వాళ్ళు నిద్రపోతుంటారు. ఏ టైం కూడా అంటే భోజనం చేసినప్పుడు కూడా నిద్రపోయే పేషెంట్స్ ఉంటారు. భోజనం చేసినప్పుడు మనం ఈజీగా అలర్ట్ ఉంటాం, అలాగే వాసన వస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తూ తింటుంటాం. ఆ టైంలో కూడా ఆయన కంట్రోల్లో ఉంటుంది బ్రెయిన్. అంటే ఈ గురక వల్ల బ్రెయిన్ అంతా అలసిపోయి డే టైం నిద్రపోతుంది. వాళ్ళు 10 గంటలు పడుతుంటే ఇంకా ఎక్కువ అలసిపోతారు. కానీ ఆ పరిస్థితి అక్కడ ఉండదు. సో డ్రైవర్ ఉన్నాడు, ఓ డ్రైవర్కి ఇదే పరిస్థితిలో ఉన్నాడు, యాక్సిడెంట్ అవ్వడానికి ఆ రెగ్యులేషన్స్ ఇంకా రాలేదు. ఆ డ్రైవర్స్కి ఈ ప్రాబ్లం ఉందా లేదా అని టెస్ట్ చేయించుకొని సర్టిఫికెట్ తీసుకొని వెళ్తేనే కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు. ఇది ఎందుకంటే సమాజానికి పనికి వచ్చేటట్టు, ప్లస్ ఇండివిజువల్ కూడా నువ్వు కరెక్ట్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందనుకోండి, అక్కడ తీసుకుని వైద్యం చేస్తున్నావు. ఇది కూడా హార్ట్ అటాక్, మినీ హార్ట్ అటాక్ లాంటిదే. ఎక్కువ స్నోరింగ్ వస్తే అలాగే తీసుకోవాలి సీరియస్గా. అశ్రద్ధ చేయకుండా వైద్యం చేయించుకుంటే మళ్ళీ తొలి దశలో నార్మల్ వైద్యం. ముఖ్యంగా వెయిట్, సెడెంటరీ లైఫ్. మనం ఎవరు సైకిల్ దొక్కుతున్నాం? మన 40 ఏళ్ళు మనకి అందరూ సైకిల్ దొక్కున్నారు. బస్ స్టాండ్ దగ్గర నడిచేది వాళ్ళు, ఆటోలు లేవు. బట్ ఈరోజు పరిస్థితి తిండి ఎక్కువ, పని తక్కువ. అంటే ఫిజికల్ లేబర్ లేదు, మెంటల్గా ఎక్కువ వర్క్ చేస్తాం, చాలా ఎక్కువ వర్క్ చేస్తాం. అందువల్ల ఈ జబ్బుకి ఎక్కువ మంది 100 మందిలో, అంటే ఇప్పుడు మనం మనకి 25-30 మంది ఉన్నాం అంటే అందులో 10 మందికి ప్రాబ్లం ఉంది. 10 మందికి అంటే తప్పు ప్రాబ్లం కాదు. పెంచి పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడం మీ అందరి రోజు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మేమంటే ఎంతమంది ఈరోజు 400 మంది వచ్చారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను డాక్టర్కి.
వాళ్ళు చెప్పాం మీరందరూ ఈ మెసేజ్ ప్రజలకి తీసుకెళ్ళండి, కానీ మీరు ఆల్మోస్ట్ నూకన్ కాంట్రా దీనికి వెళ్తారు కాబట్టి మీరు దీన్ని హైలైట్ చేస్తే చాలా మంది ప్రజలకి మేలు చేసినట్లు వస్తుంది. 45 years హైయెస్ట్ ఇన్ ఇండియా, ఆ ఏజ్ గ్రూప్లో హైయెస్ట్. దేర్ ఆర్ ప్రోన్ ఫర్ సో మెనీ ప్రాబ్లమ్స్. సో ఒబిసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఆల్మోస్ట్ 60% ఒబిసి. నేను ఒబిసి అంటే మనం అప్పుడంటే 60 kg దాటితే అటు హీరో, అటు పహల్మాన్. మా టైంలో అందరూ 40-45 ఉండేవారు. ఈరోజు 40-45 అంటే బతుకున్నాడు అంటే అంత సనంలో రేరు కనిపిస్తుంది. మన ట్రైబల్ ఏరియాలు తప్పించి మన సిటీస్లో తగ్గిపోయారు, వెయిట్ తగ్గుతున్నారు. అంటే ఈ దైనందిన జీవితంలో చేసే వర్క్ చాలా ఇంపార్టెంట్. బద్ధకంగా ఉండకండి, ఆరోగ్యంగా ఉండండి. నాకైతే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే జలుబు వస్తే మునకు వస్తుంది, కానీ తగ్గిపోతే అది పెద్ద ప్రాబ్లం కాదు, టెంపరీ ఫినామినా. అలా కాకుండా మునకలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గే లెవెల్ కంటే ఆగిపోయే పరిస్థితి వస్తేనే డేంజర్. సౌండ్ డేంజర్ కాదు, సౌండ్ పక్కన వాళ్ళకి డేంజర్ కానీ వాడికి డేంజర్ కాదు. బ్రెయిన్ చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ ఇబ్బంది ఎంత ఇబ్బంది అంటే ఎప్పుడైనా మనిషి స్ట్రెస్లో ఉంటే ఏమంటారు వాళ్ళు? బీపీ పెరుగుతుంది అంటారు, పల్స్ పెరుగుతుంది అంటారు. అలాగే కార్టిజోల్ అని అంటే మనిషి ఒబీస్ అవ్వడానికి, షుగర్ రావడానికి ఉన్న